అదే చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల టిట్కో ఇళ్ళని అద్భుతంగా యాక్చువల్ గా ఆ టిట్కో ఇల్లు 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రానికి శాంక్షన్ అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన పథకం. రాష్ట్ర ప్రభుత్వం ఒక 50,000, అదే విధంగా డబ్బు కట్టుకోగలిగిన వాళ్ళు గనక ఒక 300 గజాల కంటే అడుగుల కంటే ఎక్కువ కావాల్సి వస్తే ఒక 50,000 గనక పేదవాళ్ళు కట్టుకుంటే మంచి ఇళ్ళు వచ్చాయి. అలాంటి ఇళ్ళని కంప్లీట్ గా అది ఆ కీర్తి ఆయనకి రాదు అని చెప్పి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా పేదవారి కలలైనటువంటి ఇళ్లని ఇంకా ఉన్నాయి. 20 లక్షలు అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. 3 నుంచి 4 లక్షలు, ఇంకా 15 లక్షల ఇళ్లు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చి తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి పేదవాడికి ఇళ్లు తీసుకొచ్చే కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా మేమిద్దరం తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.